నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. మనం ఆంధ్రప్రదేశ్ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అనేటటువంటి అంశాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి దాని ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ఉత్పత్తి అనేది ఎలా ఉంది, అదేవిధంగా వరి యొక్క ఉత్పత్తి అనేది ఎలా ఉంది, వాటి యొక్క విస్తీర్ణం అనేది మనకి పంటల విస్తీర్ణం అనేది ఎలా ఉంది అనేటువంటి అంశాలు చూద్దాం. గత సంవత్సరంతో పోల్చుకున్నట్టుగైతే మనకి థర్డ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 22-23తో పోల్చుకున్నట్టుగైతే ఈ పంటల కింద ఉండేటటువంటి భూమి యొక్క విస్తీర్ణం తగ్గింది, అదేవిధంగా ఉత్పత్తి కూడా తగ్గడం అనేది జరిగింది. మనకి 2023-24 సంవత్సరంలో 33.32 లక్షల హెక్టార్లు అనేది ఆహార ధాన్యాలు పంటల కింద ఉంటే 23-24లో మనకి 22-23 సంవత్సరంలో అయితే 36.8 లక్షల హెక్టార్లు అనేది ఆహార ధాన్యాలు కింద పంట పండించడం అనేది జరిగింది. సో ఇది డిక్రీజ్ అనేది ఉంది మనకి. అంటే గత సంవత్సరంతో పోల్చుకున్నట్టుగైతే ప్రస్తుత సంవత్సరంలో 9.45% తక్కువగా పంటల విస్తీర్ణం అనేది నమోదవడం అనేది జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 33.32 లక్షల హెక్టార్లో ఆహార ధాన్యాలను పండిస్తే మనకి 22-23కు వచ్చేటప్పుడు 36.8 లక్షల హెక్టార్లు ఆహార ధాన్యాలు పండించారు. అంటే మనకి ఈ ఆహార ధాన్యాలు పండించేటటువంటి విస్తీర్ణం అనేది భూమి విస్తీర్ణం అనేది 9.45% తగ్గుదల అనేది నమోదైంది. అలాగే ఈ భూమి విస్తీర్ణంతో పాటుగా ప్రొడక్షన్ కూడా తగ్గింది, ఉత్పత్తి కూడా తగ్గడం అనేది జరిగింది. ప్రొడక్షన్ అనేది 23-24లో 146.65 లక్షల టన్నులు ఉత్పత్తి అనేది జరిగితే మనకి 22-23లో అయితే 168.41 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది జరిగింది, ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది జరిగింది. 23-24లో 146.65 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగితే 22-23లో 168.41 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది జరిగింది. సో 12.92% ఉత్పత్తి కూడా తగ్గడం అనేది జరిగింది. 12.92% ఉత్పత్తి అనేది తగ్గడం అనేది జరిగింది. ఈ విషయాలే మనకి ఈ టేబుల్లో చూపించడం అనేది జరిగింది. సో చూడండి, ఫుడ్ గ్రెయిన్స్ ఆహార ధాన్యాలు. ఈ ఆహార ధాన్యాలు అనేవి మనకి ఏరియా అనేది ఇచ్చాడు, అదేవిధంగా ప్రొడక్షన్ అనేది ఇచ్చాడు, అదేవిధంగా వరి కూడా ఎంతెంత పరిమాణాలు అనేది ఇచ్చాడు. చూడండి, 2022-23 సంవత్సరంలో ఖరీఫ్ కాలంలో మనం పంటల కాలాన్ని ఖరీఫ్, రబీ, ఇలా జాయద్ అని ఇలా రకరకాలుగా చెప్తాం కదా. సో ఈ ఖరీఫ్ కాలంలో మనకి 2022-23లో అయితే 19.31 లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాలు పండిస్తే రబీ కాలంలో 17.49 లక్షల హెక్టార్లు పండించి టోటల్గా 22-23లో 36.8 లక్షల హెక్టార్లలో ఈ ఆహార ధాన్యాల్ని పండించడం అనేది జరిగింది. ఈ ఆహార ధాన్యాలని ఈ విస్తీర్ణంలో పండిస్తే మనకి ప్రొడక్షన్ అనేది ఎంత వచ్చింది, ఉత్పత్తి అనేది ఖరీఫ్ కాలంలో 85.52 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది వస్తే రబీ కాలంలో 82.89 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది వచ్చింది. టోటల్గా 168.41 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది 22-23 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో సాధించడం అనేది జరిగింది. అలాగే 23-24 ఆర్థిక సంవత్సరంకి వచ్చేటప్పటికి మనకి ఖరీఫ్ కాలంలో 18.13 లక్షల హెక్టార్లు, 15.19 లక్షల హెక్టార్లు ఏమో రబీ కాలంలో, టోటల్గా 33.32 లక్షల హెక్టార్లో 23-24 ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాలని పండించడం అనేది జరిగింది. వీటి వలన వచ్చినటువంటి మొత్తం ఉత్పత్తి ఎంత 80.22 లక్షల టన్నులు అనేవి ఖరీఫ్ కాలంలో వచ్చాయి,
రబీ కాలంలో 66.43 లక్షల టన్నులు వచ్చాయి. 146.65 లక్షల టన్నులు టోటల్గా మనకి ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది 23-24 వచ్చింది. ఈ సేంజ్ అనేది చూసుకున్నట్టుగైతే అన్నీ కూడా మైనస్ల తక్కువదల వచ్చాయి. అంటే 22-23తో పోల్చుకుంటే 23-24లో మనకి ఈ టోటల్గా చూసుకున్నట్టుగా 12.92% తగ్గుదల అనేది నమోదవడం అనేది జరిగింది. అలాగే ప్యాడీ వరి అనేది కానీ చూసుకున్నట్టుగైతే వరి అనేది ఖరీఫ్ కాలంలో 14.52 లక్షల హెక్టార్లో పండించి ఉత్పత్తి ఏమో 78.05 లక్షల టన్నులు ఉత్పత్తి సాధించారు. అలాగే రబీ కాలంలో 6.77 లక్షల హెక్టార్లో పండించి 48.25 లక్షల టన్నులు ఉత్పత్తి సాధించారు. టోటల్గా 21.29 లక్షల హెక్టార్లలో పండించి 126.3 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది సాధించడం జరిగింది. అదే 23-24కి వచ్చేటప్పటికి ఇదంతా కూడా మీకు చెప్పట్లేదు, చూసుకోండి ఒకసారి. 113.4 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించారు. మనకి టోటల్ ఏరియా కానీ మనం చూసుకున్నట్టుగైతే 19.21 లక్షల హెక్టార్లో వరి పండించి మనకి తక్కువ, అంటే గతంతో పోల్చుకున్నట్టుగైతే తక్కువ ఉత్పత్తి అనేది తక్కువ పరిమాణంలో తక్కువ హెక్టార్స్లో వరి పండించారు. తక్కువ ఉత్పత్తి కూడా నమోదవడం అనేది జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యాల యొక్క పరిస్థితులు అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో మనకి ఖరీఫ్ కాలంలో పంటల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసుకున్నట్టుగైతే ఖరీఫ్ కాలంలో ఆంధ్రప్రదేశ్లో 23-24 ఆర్థిక సంవత్సరంలో 18.13 లక్షల హెక్టార్లో పంటలు అనేవి పండిస్తే 22-23కి వచ్చేటప్పటికి 19.31 లక్షల హెక్టార్లో పండించారు. అంటే 6.11% తగ్గుదల అనేది నమోదైంది. అలాగే ఈ ఉత్పత్తి అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ కాలంలో 80.22 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగితే అదే 22-23కి వచ్చేటప్పటికి 85.52 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది జరిగింది. సో ఎంత తగ్గింది? 6.2% తగ్గుదల అనేది ఆహార ధాన్యాల ఉత్పత్తి ఖరీఫ్ కాలంలో ఆంధ్రప్రదేశ్లో తగ్గడం అనేది జరిగింది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టు అలాగే ఈ ఖరీఫ్ కాలంలోనే వరి పరిస్థితి ఎలా ఉందనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే ప్యాడీ ఇన్ ఖరీఫ్లో కానీ చూసుకున్నట్టుగైతే 23-24లో అయితే 13.47 లక్షల హెక్టార్లలో వరి పంట పండిస్తే మనకి 22-23లో అయితే 14.52 లక్షల హెక్టార్లో పండించారు. అంటే 7.23% ఈ వరి పంట పండించేటటువంటి భూమి తగ్గడం అనేది జరిగింది. ఎందుకు? వేరే పంటలకు మారిపోవడమైనా కావచ్చు, లేదంటే క్రాప్ హాలిడేస్ ఇలాంటివి రైతులు తీసుకోవడమైనా కావచ్చు. సో ఈ విధంగా ఈ వరి ఉత్పత్తి అనేది ఖరీఫ్ కాలంలో ఎంత జరిగింది అనేది చూసుకున్నాడు. 23-24లో 72.47 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగితే 22-23లో 78.05 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది వరి జరిగింది. అంటే 7.15% తగ్గుదల అనేది వరి ఉత్పత్తిలో తగ్గుదల అనేది నమోదయ్యింది. నెక్స్ట్ చూసుకున్నట్టుగైతే రబీ కాలం. ఈ రబీ కాలంలో పంటల పరిస్థితి ఏ విధంగా ఉందనేది చూసుకున్నట్టుగైతే మనకి ఈ రబీ కాలంలో ముందస్తు అంచనాల ప్రకారం 23-24లో 15.19 లక్షల హెక్టార్లు అనేవి రబీ కాలం ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం చేస్తే మనకి 22-23లో అయితే 17.49 లక్షల హెక్టార్లు ఈ ఆహార ధాన్యాలు పండించారు. 13.15% తగ్గుదల అనేది నమోదవడం అనేది జరిగింది. అలాగే ఈ ఆహార ధాన్యాల పంట విస్తీర్ణం తగ్గింది, అలాగే ఉత్పత్తి కూడా తగ్గడం అనేది జరిగింది. ఉత్పత్తి అనేది రబీ కాలంలో ఆంధ్రప్రదేశ్లో 23-24 ఆర్థిక సంవత్సరంలో 66.43 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగితే అదే 22-23లో అయితే 82.89 లక్షల ఉత్పత్తి అనేది జరిగింది. టోటల్గా 19.85% తగ్గుదల అనేది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రబీ కాలంలో తగ్గుదల అనేది నమోదైంది. ఈ రబీ కాలంలో వరి పరిస్థితి ఎలా ఉంది అనేది కానీ మనం చూసుకున్నట్లయితే
రబీ కాలంలో వరి పరిస్థితి ఎలా ఉందని చూసుకున్నట్లయితే 2023-24లో వరి కింద 5.74 లక్షల హెక్టార్లు పంట భూమి అనేది ఉంటే 22-23లో అయితే 6.77 లక్షల హెక్టార్లు అనేది ఉండేది. టోటల్గా 15.21% ఈ రబీ కాలంలో వరి పంట పండించేటువంటి భూమి విస్తీర్ణం అనేది తగ్గింది. అలాగే మనకి వరి పంట పండించే భూమి విస్తీర్ణం తగ్గింది, దానితో పాటుగా ప్రొడక్షన్ కూడా తగ్గింది. ప్రొడక్షన్ కూడా 23-24లో 40.93 లక్షల టన్నులు ఉంటే ఉత్పత్తి జరిగితే 22-23లో అయితే 48.25 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది, టోటల్గా 15.17% ఉత్పత్తి అనేది రబీ కాలంలో వరి ఉత్పత్తి అనేది తగ్గుదల అనేది నమోదయ్యింది. ఈ విధంగా వీటికి సంబంధించిన అన్నీ కూడా మనకి ఎనర్జరీస్లో ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఎనర్జరీస్ అనేవి మీకు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అంశాలుగా మనం చూసుకున్నట్టయితే సో ఇదే అంశాలని మనకి అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మనం చదివిన అంశాలు ఈ టేబుల్లో కూడా ఇస్తారు కాబట్టి మీకు ఏదో మీకు నచ్చింది చూసుకొని టైం వేస్ట్ చేసుకోకుండా తెలివిగా చదువుకుంటే మంచిది. 2014-15లో చూసుకున్నట్టుగైతే మనకి చూడండి ఏరియా ఇచ్చాడు బ్లూ కలరు, అదేవిధంగా పింక్ అండ్ లైట్ ఎల్లో కలర్లో ప్రొడక్షన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో పింక్ అండ్ లైట్ ఎల్లో కలర్లో ప్రొడక్షన్ అనేది ఇచ్చాడు. 2014-15లో మనకి ఏరియా అనేది 40 లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాలను పండిస్తే 160 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది జరిగింది. అలాగే 2021-22కి వచ్చేటప్పటికి 41 లక్షల హెక్టార్లో ఆహార ధాన్యాలు పండిస్తే ఉత్పత్తి ఏమో 155 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది జరిగింది. అలాగే 22-23కి వచ్చేటప్పటికి 37 లక్షల హెక్టార్లో ఆహార ధాన్యాలు పండిస్తే 168 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. 23-24లో 33 లక్షల హెక్టార్లో పండిస్తే 144 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది జరిగింది. గతంలో మనం ఆ మ్యాటర్లో చదివింది ఇందులో ఇచ్చాడు కాబట్టి దీనికోసం అంతగా ఏమీ మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనకి ఈ ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ వీడియోలో మనం ఈ క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది ఎలా ఉంది, పంటల యొక్క తీవ్రత అనేది ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.